లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఇది 2 భాగాలుగా రాబోతుంది. మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10కి వాయిదా పడింది. అక్కడి నుంచి 2 వారాలు ముందుకు జరిగి సెప్టెంబర్ 27న విడుదలగా పోతుంది. దేశవ్యాప్తంగా గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించారు రంభ. తనకంటూ ప్రత్యేకంగా అభిమానగణాన్ని తయారు చేసుకున్నారు. విభిన్నమైన పాత్రలను పోషించి అందరి చేత శభాష్ అనిపించారు. 10 సంవత్సరాల పైగా కథానాయిక రాణించిన రంభ తెలుగులో 40 సినిమాలు చేశారు. తమిళంలో 35, కన్నడంలో 9, మలయాళంలో, హిందీలో 17 సినిమాలు చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వారిద్దరిని వెనక్కి నెట్టి తన కెరియర్లో రంభ 117 సినిమాలు చేయగా ఇందులో కొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా చేసినవి కూడా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభకు ఓ ప్రశ్న ఎదురైంది. డ్యాన్స్ బాగా చేసే హీరోల్లో మీకు ఇష్టమైన హీరో ఎవరని అడిగారు. అందుకు రంభ జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమని చెప్పింది. అతను చూస్తే ముచ్చెక్కిపోతుందని వ్యాఖ్యానించింది. తారక్ డ్యాన్స్పై ప్రశంసలు కురిపించింది. వ్యక్తిగతంగా తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని, కానీ డ్యాన్స్ విషయానికి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్కే తన ఓటు అని చెప్పారు. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి వారిని వెనక్కి నెట్టి తారక్ రంభ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడని, అదే తమ హీరో ప్రత్యేకత అని తారక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు.